హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయాలంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ మరకత లింగం అయితే ఉంది. ఇది నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చూసాను. అది చూసినప్పుడు నాకు కూడా వెళ్ళాలి అనిపించింది. మెయిన్గా అయితే ఇక్కడున్న కాళీభైరవుడి దగ్గర ఉండే ఈ రాయి, ఇది మనం ఏదైనా కోరిక కోరుకొని హ్యాండ్స్ దాని మీద పెడితే కోరిక నెరవేరేటట్టుగా ఉంటేనే ఈ రాయి తిరుగుతుందంట. సో అట్లా నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అవును ఇది డెఫినెట్గా నెరవేరితేనే జరుగుతుంది అని. సో నాకైతే రాయి తిరగలేదు. బట్ మీరు ఎవరైనా విజిట్ చేస్తే మీకు డెఫినెట్లీ తిరగచ్చు. నేను అక్కడ లైవ్గా చూసాను చాలామందికి. ఫస్ట్ నేనే అనుకున్నాను వీళ్ళే తిప్పుతున్నారేమో అని. మా హస్బెండ్ కూడా అట్లనే అన్నాడు అన్నమాట. లేదు హ్యాండ్ వేసి వాళ్ళు తిప్పుతున్నారు అందుకే అది తిరుగుతున్నది అని. కానీ తర్వాత అక్కడ దగ్గరుండి చూసిన తర్వాత ఓకే ఇది రియల్గా మిరాకిల్ అని. అండ్ అక్కడికి వెళ్ళడం కూడా అంత సింపుల్ ఏం కాదు, అంటే జర్నీ విషయం కాదు. బట్ దేవుడు కంపల్సరీగా మిమ్మల్ని పరీక్షిస్తాడు, మీ ఓపికని కూడా. మేము వెళ్ళేటప్పుడు చాలా బీభత్సమైన వర్షము, అంత వర్షంలో కూడా మేము అక్కడికి ఆల్మోస్ట్ 5-5:30 అయింది. చాలా క్రౌడ్ ఉన్నారు అది మెయిన్గా. అండ్ చాలామంది ఫుల్ రొటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లా రొటేషన్ కోసం వెయిట్ చేయకండి. అక్కడ ఉన్న అయ్యగారు అయితే కొంచెం కదిలినా కూడా మీ కోరిక అయితే నెరవేరుతుందంట. కొంతమంది అయితే కంప్లీట్ రొటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లా ఏమీ లేదు. మీరు నార్మల్గా కోరిక కోరుకొని అది జరిగేటట్టుగా ఉంటే కంపల్సరీగా నెరవేరుతుందంట అండ్ జరుగుతుందంట ఆ స్టోను. సో నాకు తిరగలేదు, నేను అది కూడా షేర్ చేసుకుంటున్నాను మీతోటి. బట్ మీకు ఎవరికైనా జరగవచ్చు మీ కోరికను బట్టి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు చందీప నుంచి ఇక్కడ హనుమాన్ది టెంపుల్ కూడా, అంటే టెంపుల్ అంటే పక్కకి టెంపుల్ ఉంది, ఈ విగ్రహం కూడా కనిపించింది నాకు చాలా